హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ఆదివారం రోజు అంటే 18వ తారీఖు 10వ నెల 2020 రోజు యూట్యూబ్ లైవ్ ద్వారా నేను కండక్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆ క్విజ్లో ఎవరైనా అయితే మీరు పార్టిసిపేట్ కావాలనుకున్నారో ఆ పార్టిసిపేటర్స్ అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ను కేర్ఫుల్గా వినండి. ఇదే విధంగా జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు క్విజ్లో. ఫస్ట్ మీరు ఇక్కడ నేను లైవ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా చెప్తాను, ఇది చూపిస్తాను. ఇది అంటే అక్కడ వేరే వస్తుంది మీకు కోడ్, ఇక్కడ మాత్రం మీరు ట్రయల్గా చూడండి. ఈ విధంగా ఉంటుంది జాయిన్ మై QUIZ.com అనేది. అదేవిధంగా ఎంటర్ జాయిన్ కోడ్ అనేది ఉంటుంది, ఇది కూడా మీరు రాసుకొని లైవ్లో నుంచి బయటికి రండి. అంటే యూట్యూబ్ లైవ్ నుంచి బయటకు వచ్చినాక మీకు మీ దగ్గర ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఈ విధంగా ఉంటుంది కదా, క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ బార్లో జాయిన్ మై క్విజ్ అనేది సెర్చ్ బార్లో టైప్ చేయండి. టైప్ చేసినాక ఈ విధంగా మీకు వస్తుంది జాయిన్ గేమ్ అనేది. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మీకు క్విజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాయిన్ గేమ్ అనేది ఇక్కడ ఎంటర్ ఏ జాయిన్ కోడ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను కదా, ఆ ఎంటర్ కోడ్ మీరు రాసుకుంటారు కదా, ఆ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ 406867 అని నేను ఇందాక చూపించిన కదా, అది రాసుకుని అది ఇక్కడ ఎంటర్ చేసి జాయిన్ గేమ్ అనండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ పేరు ఏమైతే అది ఇవ్వండి. నేను ఇక్కడ ఒక పేరు ఇస్తున్నా. ఈ విధంగా మీరు పేరు ఇచ్చి స్టార్ట్ అనండి. ఈ విధంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంతమంది జాయిన్ అయ్యేటోళ్ళు అయిపోయినాక కొంచెం సేపు అయిపోయినాక అడ్మిన్ స్టార్ట్ చేసినాక ఈ విధంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ప్రశ్నలు అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ఎంతవరకు ఉన్న అంటే అంకెలు అంటాం, ఎంతవరకు ఉంటే వాటిని అంకెలు అంటాం. ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది, ఏదో ఒకటి చేస్తారు, అది రాంగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మీకు స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీకు స్కోర్ బోర్డ్ అక్కడ పార్టిసిపేట్ అయిన వాళ్ళ దగ్గర స్కోర్ బోర్డ్ పోలుస్తుంది. అదేవిధంగా సమితి అంటే ఏంటిది అనేది నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా. సునిర్వచిత వస్తువుల సముదాయం. ఈ విధంగా కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్ట్గా తీసుకుంటుంది. అదేవిధంగా స్కోర్ బోర్డ్ పైన మీ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి నేను ఏదో ఒక ఆన్సర్ను ఇస్తున్నా. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ తీసుకుంటుంది. అక్కడ పాయింట్స్ కూడా మీకు ఈ విధంగా వస్తుంటాయి. ఈ విధంగా తర్వాత అక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ మీకు రన్ అవుతూనే ఉంటాయి. సరిప్రధాన సంఖ్య అని వీటిని అంటారు అనేది ఉంది. నేను ఏదో ఒక దానిపైన క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా మీకు పాయింట్స్ అనేవి ఎంటర్ అవుతూనే ఉంటాయి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్లే అవుతూనే ఉంటాయి. టైం అనేది లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ టైం లోపల మీరు ఈ విధంగా ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఇంకొక క్వశ్చన్ అది రాంగ్ అయింది. ఆ విధంగా ఇక్కడ పెట్టిన క్విజ్ అంతా కూడా ఫుల్ఫిల్గా మనం పార్టిసిపేట్ అయిపోయినాం. అంటే 6 క్వశ్చన్స్కి 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగిండ్రు. కాబట్టి మీరు రాంగ్ చెక్ చేసుకోవాలన్నా అది అడుగుతుంది. తర్వాత ఇంతవరకు మళ్ళీ మీరు వెనక్కి రావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు టైం ఉంటే మీకు. ఒకవేళ టైం లేదనుకుంటే మీరు కట్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ గేమ్ అంతా అయిపోయినాక క్రోమ్ బ్రౌజర్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ యాస్టేజ్గా మీరు యూట్యూబ్ లైవ్లో పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లోకి వచ్చినాక లైవ్ అనేది నాది కంటిన్యూ నడుస్తుంటుంది. కాబట్టి ఆ లైవ్లో మీరు అందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ కావచ్చు. నా ఛానల్ ద్వారా గివ్ అవే ప్రోగ్రాంలో మీరందరూ కూడా ఎవరెవరు విన్నర్ అయినరు, ఎన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసిండ్రు, స్కోర్ బోర్డ్ అనేది చూపిస్తా. కాబట్టి మీరందరూ కూడా క్రోమ్ బ్రౌజర్ నుంచి వెనక్కి వచ్చి ఖచ్చితంగా మళ్ళీ యూట్యూబ్ లైవ్లో పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది.